అయింది పెద్ద పాప డైలీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ తాతతో చాక్లెట్లు లేస్ ప్యాకెట్లు ఎక్కువగా కొనిపించుకొని రోజంతా ఇంకా అవే తింటుంది అనేసి చెప్పాను కదండి. సో ఇవి అయితే అస్సలు హెల్త్ కి మంచిది కాదు కదా. ఇంకా ఇంట్లో అయితే 2 ఐటమ్స్ ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేశాను కదా. ఒకటి ఆల్రెడీ పల్లి చెక్కి చూసే ఉంటారు. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పుతో చెక్కి అయితే చేస్తున్నానండి. పచ్చిశనగపప్పు అయితే చక్కగా వేయించేసుకున్నాను అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా అయితే వేయించుకున్నాను. తర్వాత అయితే పంచదార అయితే పాకం పెట్టేసి అందులో ఒక 2 ఇలాచీని అయితే వేసేసానండి. తర్వాత ఒక ప్లేట్ కి గీ అయితే అప్లై చేసేసాను. గీ అప్లై చేస్తే చెక్కి చక్కగా వస్తుంది కదా. ఇంకా పంచదార పాకం అయితే రెడీ అయిపోయిందండి. పప్పు అంతా కూడాను కళాయిలో అయితే వేసేసాను అనమాట. చక్కగా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ లో అయితే వేసేయాలండి. మొత్తం చక్కగా ఒక లెవెల్లో వచ్చేలాగా గరిటతో అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజుకి అయితే పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ డే అయితే తీసి చూసాను అనమాట. నిజంగా భలే వచ్చిందండి చెక్కి, చాలా టేస్ట్ గా ఉందన్నమాట. చిన్నప్పుడు ఇది సిల్వర్ బ్యాంగిల్స్ కి అయితే అమ్మేవాళ్ళండి. మీలో చాలా మంది గుర్తుందో లేదో, గుర్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా పాప కూడా చాలా నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.